దేశ భవిష్యత్తును నిర్ణయించే పెద్దల సభ రాజ్యసభ. కానీ అక్కడ అడుగు పెడుతున్న వారిలో మేధావుల కంటే సంపన్నులే ఎక్కువ అవుతున్నారా? చట్టాలను రూపొందించాల్సిన వారే నేర చరిత్రను మోస్తున్నారా? అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ విడుదల చేసిన తాజా గణాంకాలు ప్రజాస్వామ్య వ్యవస్థను విస్మయానికి గురిచేస్తున్నాయి. 226 మంది సభ్యుల అఫిడవిట్లతో బయటపడిన ఈ నిజాలు ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్గా మారాయి. రాజ్యసభలో ఇప్పుడు బిలియనీర్ల హవా నడుస్తోంది. ఏకంగా 31 మంది సభ్యులు 100 కోట్ల రూపాయలకు పైగా ఆస్తులను ప్రకటించారు. మొత్తం 226 మంది ఎంపీలు ఉమ్మడి ఆస్తి విలువ 26,047 కోట్లు. సగటున ఒక్కో ఎంపీ దాదాపు 115 కోట్ల రూపాయల ఆస్తిపరుడు. అంటే రాజ్యసభ సామాన్యుల సభ కాదు, కేవలం సంపన్నుల అడ్డాగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అందులోనూ తెలంగాణ ఎంపీల జోరు మామూలుగా లేదు. రాష్ట్రానికి చెందిన 7 ఎంపీల ఆస్తులే 8,310 కోట్లు. అంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. బీఆర్ఎస్ ఎంపీ బండి పార్థసారథి ఏకంగా 5,300 కోట్లతో దేశంలోనే నెంబర్ 1 సంపన్న ఎంపీగా నిలిచారు. సంపదతో పాటు రాజ్యసభలో నేర చరిత్ర కూడా కలకలం రేపుతుంది. విశ్లేషించిన వారిలో 31% మంది, అంటే 69 మంది ఎంపీలపై క్రిమినల్ కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే వీరిలో 36 మందిపై హత్యా ప్రయత్నం, మహిళలపై వేధింపులు వంటి తీవ్రమైన నేరారోపణలు ఉన్నాయి. పార్టీలకు అతీతంగా అన్ని పక్షాల్లోనూ నేర చరిత్ర ఉన్న ఎంపీలు ఉండటం ఆందోళనకరమైన విషయం. చట్టసభల్లో కూర్చొని చట్టాలను గౌరవించాల్సిన వారు కటకటాల వెనుక ఉండాల్సిన నేరాలతో అఫిడవిట్లను నింపడం ప్రజాస్వామ్యానికి మత్సగా మారుతోంది. ఒకవైపు వేల కోట్ల ఆస్తులున్నా మరోవైపు భారీ అప్పులు ఉండటం ఈ నివేదికలో మరో విశేషం. పరిమల్ నత్వాని, జయబచ్చన్ వంటి ఎంపీల అప్పుల చిట్టా చూస్తుంటే వారి ఆస్తుల వెనుక ఉన్న ఆర్థిక వ్యూహాలు అంతు చిక్కడం లేదు. ప్రజల ప్రతినిధులుగా వెళ్లే వారి ఆర్థిక అంశాల్లో ఇంత పారదర్శకత లోపించడం చట్టసభల విశ్వసనీయతను దెబ్బతీస్తోంది. రాజకీయాల్లోకి రావడం అంటే కేవలం ప్రజాసేవ కాదు, అది ఒక వ్యాపారంగా మారుతోందా? చట్టసభలు సామాన్యులకు అందని ద్రాక్షలా మారుతున్నాయా? ఏడీఆర్ నివేదిక బయటపెట్టిన ఈ చేదు నిజాలు రాబోయే రోజుల్లో రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నాయి. సంపద, నేర చరిత్ర ఉన్నవారికి టికెట్లు ఇవ్వడంలో రాజకీయ పార్టీలు ఇప్పటికైనా మారుతాయా అన్నది వేచి చూడాలి. పెద్దల సభలో స్వచ్ఛత ఎప్పుడు వస్తుందో ప్రజలారా మీరే ఆలోచించండి.